ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీ చేరారు. బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. షిండే తనకు మరోసారి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం ఫడ్నవీస్ కి పట్టం కట్టాలని భావిస్తోంది. అతిపెద్ద పార్టీగా ఉండడం, 130కి పైగా సీట్లు రావడంతో సీఎం పదవి తాము తీసుకోవడమే న్యాయమంటోంది బీజేపీ. అటు అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతున్నాడు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చుకునేందుకు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఢిల్లీ పెద్దలతో చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఒక ప్రశాంత వాతావరణంలో మహారాష్ట్ర సీఎం ఎంపికయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి? షిండే తనకే సీఎం పదవి కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సో ఎట్లా జరుగుతోంది సమావేశం? పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? ఉదయశ్రీ, నిజంగా మహారాష్ట్ర ఎపిసోడ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేసేటటువంటి అంశం మాత్రం చాలా కీలకంగా మారుతుంది. అదే సమయంలో ఎంతో ఉత్కంఠ కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహాయుతి మహారాష్ట్రలో భారీ మెజార్టీతో గెలిచింది. అయితే ఇదే సమయంలో ఇంతకీ మహాయుతిలో ఉన్నటువంటి బీజేపీ, ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన, అజిత్ పవార్లకు సంబంధించినటువంటి ఎన్సీపీ, ఈ ముగ్గురు కలిసి ప్రజల్లోకి వెళ్లారు. పెద్ద ఎత్తున ప్రచారం కావచ్చు, ప్రజల దీవెనలతో మొత్తానికి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారనే దాని మీద పెద్ద ఎత్తున రకరకాల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారు. సో ఆయన్నే మళ్ళీ కొనసాగించాలి అనే డిమాండ్ను ఒకవైపు శివసేన చేస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ప్రత్యేకంగా బాల్ ఠాక్రే వారసుడిగా ప్రజలందరూ కూడా ఏక్నాథ్ షిండేను అంగీకరించారు. సో ఆయననే కొనసాగించాలి, ఖచ్చితంగా మరాఠీల డిమాండ్స్ కావచ్చు, ప్రజల ఆశయాలు, బాల్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఆశయాలన్నింటినీ కూడా ఆయన ద్వారే సాకారం అవుతాయనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తుంది. అదే సమయంలో ఏదైతే 288 స్థానాలకు జరిగినటువంటి ఈ మహాపోరులో మొత్తం 133 స్థానాలను స్వయంగా ఇటు బీజేపీ గెలుపొందింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని స్థానాలు మాత్రమే తక్కువగా బీజేపీ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ స్వయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ సైతం ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలి అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గడువు మాత్రం పూర్తవుతుంది. ఎందుకంటే రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తి కానుంది. కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా కొలువు తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మహాయుతిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు ఎటువంటి నిర్ణయానికి అంగీకరించబోతున్నారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఏదేమైనా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విషయంలో కీ రోల్ మాత్రం బీజేపీదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. సో ఆ విషయంలోనే మహాయుతిలోని కీలకమైనటువంటి నేతలుగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ప్రత్యేక సమావేశం అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు సమావేశం కాలేదు. పైగా వాళ్ళతో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు సంప్రదింపులు అయితే జరుపుతూనే ఉన్నారు. పలు అంశాలపైన కొంత ఒప్పందం కూడా జరగవచ్చు అనే ఒకవైపు చర్చ జరుగుతుంది. అంటే మొదట 2.5 ఏళ్ళు బీజేపీ, ఆ తర్వాత షిండే, లేదంటే మొదట ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నట్టుగానే కొనసాగుతారు, ఆ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే మరొకరిని తెరపైకి తీసుకొస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే
వాస్తవానికి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిపాలన విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్కు మహారాష్ట్ర పూర్తి స్థాయిలో తనకు అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాల డిమాండ్ కావచ్చు, రాజకీయ పరిస్థితులు, ప్రత్యేకంగా శివసేనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని మరొక మరాఠీకే ఈ అవకాశం కల్పిస్తారనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి రేపే మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయశ్రీ. రాజు, ఎన్ని గంటలకు సమావేశం జరగబోతోంది? అట్లాగే గతంలో షిండే సీఎం పదవికి పట్టుబట్టిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటే అప్పుడు బీజేపీ పరిస్థితి, బీజేపీ సీట్లు అలాగే షిండే డిమాండ్స్ని చూస్తే, అలాగే ఇప్పుడు బీజేపీ పవర్ అలాగే షిండే డిమాండ్స్ని ఏ విధంగా చూడొచ్చు రాజు? ఇప్పటి వరకు స్వయంగా ఈ మూడు పార్టీల్లో కూడా ఎవరు మాకే ముఖ్యమంత్రి అని కీలక నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మాత్రమే డిమాండ్ చేస్తుంది. అంటే శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఒకవైపు అజిత్ పవార్ విషయంలో కూడా ఎన్సీపీ అదే డిమాండ్ తీసుకొచ్చింది. కానీ అజిత్ పవార్ తను ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, ఆ తర్వాత ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన రెండో స్థానంలో ఉంది. ఇక అజిత్ పవార్ తనకు అసాధ్యమైన విషయాన్ని ముందే గ్రహించి తను దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి అంటూ కూడా ప్రస్తుతం అతను దేవేంద్ర ఫడ్నవీస్కే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తేల్చుకోవాల్సినటువంటిది బీజేపీ, దాంతోపాటు శివసేన అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి పార్టీ. వీటి మధ్యలో కూడా అటు నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ఏక్నాథ్ షిండే కానీ మాట్లాడుతూ ఒకే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మహాయుతి అంటే ఏదైతే ఈ మూడు పార్టీలు ఉన్నాయో, మూడు పార్టీలు కలిసే ఈ నిర్ణయాన్ని తీసుకుంటాయి. ఈ ముఖ్యమంత్రి కావాలనే విషయం కానీ వద్దనే విషయంలో కానీ ఎవరికి ఎటువంటి విభేదాలు మాత్రం లేవనే విషయాన్ని స్పష్టం చేశాయి. అదే సమయంలో బీజేపీ అగ్రనేతలు సైతం అన్ని రకాలుగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి సమయంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. సో ఫైనల్గా ఒకసారి సమావేశం జరిగితే ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద బీజేపీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం తర్వాత కుదిరితే ఈరోజు సాయంత్రానికే ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఖచ్చితంగా రేపు మధ్యాహ్నానికల్లా మహా సర్కార్ కొలువు తీరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మహా ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దాని మీద మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఉదయశ్రీ.